ఆంధ్రప్రదేశ్లోని కొత్త జిల్లాల విభజన చేపడుతున్న నేపథ్యంలో కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గాన్ని రాజంపేట అన్నమయ్య జిల్లాలో కలపాలని ఆలోచనలు రద్దు చేసుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం గతం నుండి కడప జిల్లా రెవెన్యూ డివిజన్ రాజంపేటలో ఉన్న నేపథ్యంలో సామాన్య ప్రజలపై రావడానికి 2 రోజుల సమయం పడుతుందని చెప్పారు. కలసపాడు నుండి మొదలు పెడితే దాదాపు 150 కిలోమీటర్ల దూరం ఉంటుందని, రావడానికి వెళ్లడానికి 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. అలాంటి ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రజలకు బద్వేల్ పట్టణంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో రెవెన్యూ డివిజన్ బద్వేల్ ప్రజలు సాధించుకోవడం జరిగింది. దాదాపు 300 కిలోమీటర్లు సామాన్య ప్రజలు పోయి రావాలంటే అక్కడ స్టే చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి కడప జిల్లా బద్వేల్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప జిల్లాను వదిలి 150 కిలోమీటర్లు ఉన్న రాజంపేటలో కలపాలనుకోవడం అనాలోచితమైనటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుందని, దీన్ని తక్షణం ప్రభుత్వం విరమించుకుని కడప జిల్లాలోనే ఉంచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ దూర ప్రాంతానికి మేము వెళ్ళలేము కాబట్టి బద్వేల్ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ అనేక అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడితే మరి బద్వేల్ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసి ఆర్డీఓ కేంద్రంగా ఉంటూ ఈరోజు ఆర్డీఓ గారు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో మళ్ళీ కొత్త జిల్లాల ప్రతిపాదన అంటే గత ప్రభుత్వం వైసీపీ హయాంలో ఏమో రాయచోటి జిల్లా చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జిల్లాలో మార్చేసి రాజంపేట ఒక జిల్లాగా, మదనపల్లి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని చెప్పి పెట్టున్నారు. మరి ఎంతవరకు సహేతుమైనటువంటి అంశం ఇది. మరి ఈరోజు బద్వేల్ నియోజకవర్గం చూస్తే అటు కడపకు ఎంత ప్రయాణం ఉంది, మరి రాజంపేటకి ఎంత దూరం ప్రయాణం ఉంది. ఈ దూరం కూడా లెక్కిస్తే మరి కడప జిల్లాకు అంటే బద్వేల్ నియోజకవర్గానికి కలసపాడు చివరి ప్రాంతాలను చూసినప్పటి నుంచి 120 కిలోమీటర్లు రాజంపేటకు పోతున్నటువంటి పరిస్థితి. అంటే దగ్గర 200 కిలోమీటర్లు రాజంపేట జిల్లా కేంద్రంగా పోయి అక్కడ ఎక్కడన్నా పని చేసుకోవడం సాధ్యమా? ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి అంశం. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజానికం ఈ బద్వేల్ నియోజకవర్గంలో మెజార్టీ ప్రజానికం అందరూ కూడా మేము కడపతోనే ఉంటామని చెప్పంటా ఉన్నారు. ఇప్పటికే ప్రజా సంఘాలు, పత్రికలు కూడా పెద్ద ఎత్తున శీర్షిక రాస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎందుకంటే గతంలో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసి పెట్టడానికి పోరాటం జరిగిందో మళ్ళీ అట్లాంటి పోరాటానికి ఊతం ఇవ్వద్దండి. ప్రజల యొక్క అభిష్టం మేరకు, ప్రజల యొక్క నిర్ణయం మేరకు పోతే బాగుంటుంది ప్రభుత్వాలు. అట్లా కాకుండా ఆయన చేశాడు కాబట్టి నేను తీసేస్తాను, దాన్ని మోసం కూడా మారుస్తాను అనేటువంటిది అది ఏమాత్రం సహేతుకున్నటువంటి అంశం కాదు. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి ప్రభుత్వంలో ఉండవచ్చని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి అధికారులారా, పాలకులారా ఆలోచించండి. ప్రజల యొక్క అభిష్టాన్ని, ఆ కోరికలు ఏదైతే ఉందో దాన్ని కొనసాగించండి. కడప జిల్లా కేంద్రంగానే ఉన్నటువంటి ప్రాంతాన్ని బద్వేల్ ఇప్పుడు ఏ విధంగా ఉందో అదే మాదిరిగా కడప జిల్లాలోనే ఉండాలని చెప్పి